పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉంది మణిరత్నం వ్యవహారం. చేసినవేమో గొప్ప గొప్ప సినిమాలు, కానీ చేస్తున్నవేమో తలాతోకలేని డిజాస్టర్లు. అయితే ఇన్ని ఫ్లాపుల మధ్య కూడా అవకాశాలు అందుకోవడమే ఇక్కడ మ్యాజిక్. మరి తాజాగా కుదిరిన విజయ్ సేతుపతి రుక్మిణి వసంతల కాంబో అయిన మణిని మళ్ళీ మెరిపిస్తుందా? అలనాటి ఈ కల్ట్ క్రియేటర్ మళ్ళీ ఈ సినిమాతోనైనా ఫామ్ లోకి వస్తాడా? లెట్స్ వాచ్. మూస ధోరణిలో వెళ్తున్న ఇండియన్ సినిమాకి సరికొత్త నడక నేర్పించాడు మణిరత్నం. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఘర్షణ, గీతాంజలి, రోజా, బొంబాయి, ఇద్దరు, దిల్సే, సఖీ, యువ అంటూ ఎన్నో క్లాసిక్స్ తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తనదైన మార్కు వేసిన మణి ఈ మధ్య ఆడియన్స్ పల్స్ పట్టుకోలేక ఫ్లాప్లని ఖాతాలో వేసుకుంటున్నాడు. గత 20 ఏళ్లలో చేసిన సినిమాల్లో గురు, ఓకే బంగారం తప్ప మిగిలిన ఏ సినిమా మణి మార్క్ కాదు కదా. కనీస గుర్తింపుకి నోచుకోలేదంటే ఈ క్రియేటివ్ జూనియర్స్ ఎంతగా ట్రాక్ తప్పాడో అర్థమవుతుంది. ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా జక్కన్న బాహుబలిని చూసి చేసిన పొన్నియిన్ సెల్వన్ 1, 2లు మిగతా వారికి అటుంచి కోలీవుడ్కే చిరాకు తెప్పించింది. ఇక ఇవన్నీ కాదు, అచ్చొచ్చిన కమల్ తోనే చేస్తానంటూ తీసిన థగ్ లైఫ్ కెరీర్ లో తొలిసారిగా మణి అవుట్డేటెడ్ అయిపోయిన ఫీలింగ్ కలిగించింది. పూర్తిగా నెగటివ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచి ఇక మణిరత్నం సినిమాలు ఆపేస్తే బెటర్ అన్న కామెంట్స్ ని వినిపించాయి. అయితే ఇంత నెగటివిటీలోనూ మరో సినిమా మొదలు పెడుతున్నాడట మణి. ఇప్పటికే విజయ్ సేతుపతికి ఓ లవ్ స్టోరీ కథ కూడా చెప్పి ఒప్పించాడని, హీరోయిన్ గా కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ ని ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ప్రేమ కథలంటే రెచ్చిపోయే మణి ఈసారైనా ఈ కాంబోతో మెరుస్తాడా లేదా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.